దీన్ని ఆధారంగా చేసుకొని మనం దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం. అసలు దేవుడు అనే వాడు ఉన్నాడా? ఉంటే నాకు ఇన్ని కష్టాలు ఎందుకు? నేను ఎన్నో పుణ్యకార్యాలు చేశాను కదా, అసలు పాపాల జోడికే వెళ్ళలేదు కదా, పాపాలు చేసిన వాళ్ళందరూ ఎంతో సుఖాలను అనుభవిస్తున్నారు, కానీ ఎన్నో పుణ్యాలు చేసిన నాకు బాధలేంటి? ఇటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగింది మన ధర్మము మరియు కేవలం కర్మ సిద్ధాంతం మాత్రమే. కర్మలు కాయిక, వాచిక, మానసిక కర్మలు అని 3 రకాలుగా ఉంటాయి. కాయిక కర్మలు అంటే మనం చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేస్తాము, ఒకరిని కాళ్ళతో తడతాము, చేతులతో కొడతాము, ఇటువంటివి కాయిక కర్మలు అంటారు. వీటికి తగ్గ ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుంది. వాచిక కర్మలు అంటే నోటి ద్వారా చేసే కర్మలు, నోటి ద్వారా దూషిస్తుంటాం అందరినీ, వాటిని వాచిక కర్మలు అంటారు. మానసిక కర్మలు అంటే పైకి ఎంతో మంచిగా కనపడుతూ ఉంటారు, ఎంతో పుణ్యకార్యాలు చేసినట్టు తెలుస్తూ ఉంటుంది, కానీ లోపల వారి ఆలోచనలు కానీ, వారి చెడు మాటలు కానీ, చెడు ఆలోచనలు కానీ మనసులో ఉంటాయి. వాటిని మానసిక కర్మలు అంటారు. ఈ 3 కర్మలు ఏ విధంగా మనం చేస్తుంటామో ఆ విధంగా కష్ట సుఖాలను అనుభవిస్తూ ఉంటాం. దానికి తగ్గట్టుగా కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాం. చేసిన కర్మ బట్టి దాని ఫలితం ఉంటుంది. దాని ద్వారా చేసిన కర్మ చెడుదైతే పాపం, మంచిదైతే పుణ్యాన్ని మూట కట్టుకుంటాం. మన అకౌంట్లో పాపం పుణ్యం ఆ విధంగా జమ అవుతూ ఉంటుంది. మన అకౌంట్ అంటే ఈ జన్మలో ఓపెన్ చేసినది కాదు, కొన్ని కోట్ల జన్మల నుండి అన్ని పేజీలలో మెయింటైన్ చేయబడుతూ ఉంటుంది. ఒక్కొక్క జన్మది ఒక్కొక్క పేజీ అనుకుంటే వాటి స్థూల విలువ ఏంటి అంటే మన పాప పుణ్య రాశి. ఈ పాప పుణ్యాలు అనేవి మన మానవ జన్మలో సంపాదించి ముందున్న విలువకు కలుపుకుంటాం. మన మానవ జన్మ కాక మరే ఇతర జంతు జన్మలు లభిస్తే ఆ శరీరంతో కేవలం కర్మను మాత్రమే అనుభవిస్తూ ఉంటాము. జంతు జన్మలో అసలు విచక్షణ అనేది ఉండదు కదా, జంతు జన్మలో ఏమీ తెలియదు, విచక్షణ ఉండదు. అందుకని కాబట్టి కేవలం కర్మానుభవం మాత్రమే జంతు జన్మలో జరుగుతూ ఉంటుంది, అది మాత్రమే సాధ్యమవుతుంది. ఇక మానవుడిగా పుట్టినందుకు అంతూ కొంటూ లేకుండా విచ్చలవిడిగా తిరుగుతూ మానవ జన్మ పరమార్థాన్ని కనుగొనలేక పిడా పాపపుణ్యాలన్నీ మూటగట్టుకుంటూ ఉంటాం. అలాగే ముందు జన్మల్లో చేసిన కర్మలను అనుభవించగలిగే స్థాయి ఉన్నప్పుడు, అంటే ఇంతకుముందు జన్మల్లో మనం ఏం పాపపుణ్యాలు చేశామో ఆ పాపపుణ్యాలను అనుభవించే స్థాయి కలిగి ఉన్నప్పుడు ఆ పాపపుణ్యాలను సుఖాల రూపంలో, దుఃఖాల రూపంలో అనుభవిస్తూ ఉంటాం. నేను పూర్వజన్మలో ఎవరో తింటున్నది తెలియకుండా ఒకరోజు చేశాననుకోండి, అప్పుడు అది బట్టి చక్రవడ్డీతో సహా లెక్క వేసి 1 నెల రోజుల వరకు నాకు తిండి పడనీయకుండా చేస్తాడు ఆ భగవంతుడు. కానీ అది తట్టుకోగలిగే శక్తి ఉన్నప్పుడు మాత్రమే ఆ కర్మను అనుభవింపజేస్తాడు. ఎవరినో కొన్ని 10 జన్మల క్రితం తల్లి కొడుకులను విడదీసి ఉండవచ్చు. ఆ పాపం వలన కొన్ని రోజుల పాటు నీ కొడుకు కొన్నేళ్ళు నేను విడిచి వెళ్ళవచ్చు. ఇప్పట్లో ఎవరినో ఒకరిని ఏదో ఒక సందర్భంలో దుర్భాషలాడి ఉండవచ్చు. అలా విపరీతంగా ఒకరిని బాధ పెట్టి దుర్భాషలాడిన ఫలితంగా నేను నీ నోటిలో పుల్లపడి మాట్లాడలేక తినలేక బాధపడుతూ ఉండవచ్చు. మనం మౌత్ అల్సర్స్ అది అనుకుంటూ ఉంటాం, మెడిసిన్స్ వాడుతుంటాం, కానీ విపరీతంగా అందరినీ వేరే వాళ్ళని తిట్టి ఇబ్బంది పెట్టిన వారికి అలా నోట్లో పుండ్లు పడి కొద్ది రోజులు తిండి పడనీయకుండా చేస్తాడంట ఆ భగవంతుడు. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే మనం అనుభవింపలేని కష్టాన్ని మనకు కలగనీయడా భగవంతుడు. మన శరీరం తట్టుకునేంత కష్టాన్ని మాత్రమే ఇస్తాడు ఆ దయావళుడు. ఎన్నడైతే ఆ కర్మ పరిపక్వం అవుతుందో, ఎప్పుడైతే ఆ కర్మ అనుభవించగలిగే శక్తి నీకుందో అప్పుడే ఆ కర్మ ఫలితాన్ని ఇస్తాడు. ఒక ఉదాహరణకి ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుని అడుగుతాడు, ఎందుకయ్యా నాకు 100 మంది కుమారుని ఇచ్చావు, 100 మందిని చంపావు, ఎందుకు ఇలా చేశావు, నాకు ఇంత బాధ ఎందుకు తీసిపెట్టావని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే 50 జన్మల క్రితం అది ఒక నిషాదులకి ఒక పక్షికి చెందిన 100 మంది పిల్లల్ని, ఒక పక్షికి చెందిన 100 గుడ్లని
ఒకేసారి చంపిన పాపం ఇలా వచ్చిందని చెప్తాడు. మరి 100 మంది పిల్లల్ని ఒకేసారి చంపితే మరి 50 జన్మల్లో ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క బాబును చంపుకుంటూ ఆ కర్మ ఫలాన్ని నెరవేర్చుకోవచ్చు కదా అని అడుగుతాడు ధృతరాష్ట్రుడు. అలా కుదరదు, నీవు ఏం చేశావో అలాగే నీకు దక్కాలి. ఆ పక్షిలాగా నువ్వు కూడా ఒకేసారి 100 మంది బిడ్డలు పోయిన బాధ అనుభవించాలి. మరి ఆ పక్షి కూడా 100 మంది బిడ్డలు పోయిన బాధ అనుభవించేటట్లుగా చేశావు కదా, మరి నీకు ఒక్కొక్కరికి ఎలా కుదురుతుంది? చెల్లుకు చెల్లులాగా నీకు కూడా సేమ్ అదే విధంగా ఒకేసారి 100 మంది పిల్లలు పోయిన బాధ నువ్వు అనుభవించాలి. కానీ నీకు ఎలా అనుభవిస్తావు? ఈ 50 జన్మల్లో నీకు సంతానం కలగాలి కదా, 100 మంది పుత్రులు పుట్టాలి కదా. అందుకని ఈ 50 జన్మల్లో నువ్వు సంపాదించిన పుణ్యం వల్ల 50 మంది పుత్రులు కలిగారు. అప్పుడు కర్మ నీ పని చేయడం ప్రారంభించింది. అప్పుడు ఇలా జరిగింది అని చెప్తాడు కృష్ణుడు. ఇది వ్యాస విరచిత భారతంలోనిది కాకపోయినా సహేతుకమైన కర్మ సిద్ధాంత వివరణ. మనం చేస్తున్న పుణ్య ఫలితంగా మన ఈ జన్మ ఆ నిర్దేశిత తల్లిదండ్రుల దగ్గర అంత చదువు హోదా ఇచ్చేటంత పుణ్యం సంపాదించి దాని ద్వారా ఎంతో సుఖాలను పొందుతాం. సుఖం ఎలాగైతే అడగకుండా పొందుతున్నామో దుఃఖాన్ని కూడా అలాగే పొందుతూ ఉంటాము. సుఖం వచ్చినప్పుడు ఏం చేస్తాం? నా సుఖం నా వల్ల వచ్చింది, నేను ఎన్నో పుణ్యకార్యాలు చేశాను, అందుకే నాకు ఎంత సుఖం వచ్చింది అని మూలించుకుంటూ అహంకారంతో మాట్లాడతాం. కానీ అదే దుఃఖం వచ్చినప్పుడు నాకే ఎందుకు దుఃఖం వచ్చింది అని అడుగుతాం. ఒకసారి మనలో నుండి బయటపడి స్థిమితంగా ఆలోచిస్తే తత్వం అంతా బోధపడుతుంది. మన పూర్వం చేసిన కర్మలు జ్ఞాపకం ఉండవు, మన పూర్వజన్మ వృత్తాంతాలు మనకు తెలియదు, పూర్వం మనం ఏమేమి పాపాలు చేశామో మనకు తెలియదు. మనకి ఇన్ని రోగాలు వస్తున్నాయంటే దానికి కారణం భగవంతుడు కాదు, మనమే. మనం పూర్వజన్మ